తులరాశి వారి వ్యక్తిత్వం, స్వభావం, బలాలు, బలహీనతలు, ప్రేమ, ఉద్యోగం మరియు జీవితంలో వారి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. తులరాశికి అధిపతి శుక్రగ్రహం. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం శుక్రుడు అందం, ప్రేమ, సమతుల్యత, కళాత్మకత మరియు సామరస్యానికి ప్రతీకగా భావించబడతాడు. అందువల్ల తులరాశి వారు సమన్యాయంతో జీవించడం, మంచి సంబంధాలను కొనసాగించడం మరియు అందాన్ని ఆస్వాదించడం ఇష్టపడేవారిగా చెబుతారు. తులారాశి వారు ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో న్యాయం, సమతుల్యత ఉండాలని కోరుకుంటారు. ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగడం వీరి ప్రత్యేకత. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వీరు మంచి ఆలోచన పరులు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంత సమయం పట్టవచ్చు. వీరిలో ఉన్న మంచి లక్షణాలు న్యాయంగా ఆలోచించే స్వభావం, స్నేహపూర్వకంగా మర్యాదగా మెలగడం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం, కళలు, సంగీతం, అందమైన విషయాలపై ఆసక్తి, అందరితో కలిసిపోయే మనస్తత్వం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే సామర్థ్యం వీరికి ఉన్న బలహీనతలు. తులారాశి వారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధానికి లోనవుతారు. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ అవసరాలను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడవచ్చు. ప్రేమలో తులరాశి వారు ప్రేమ, గౌరవం మరియు పరస్పర అవగాహనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తమ భాగస్వామితో సమతుల్యమైన, ప్రశాంతమైన సంబంధాన్ని కోరుకుంటారు. చిన్న చిన్న అపార్థాలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. న్యాయశాస్త్రం, బోధన, కళలు, ఫ్యాషన్ డిజైన్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా, కౌన్సిలింగ్ మరియు వ్యాపార రంగాల్లో మంచి ప్రతిభ కనబరచగలరని జ్యోతిష సాంప్రదాయాలు పేర్కొంటాయి. వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకునే గుణం వీరి విజయానికి బలంగా నిలుస్తుంది. మొత్తానికి తులరాశి వారు సమతుల్యత, న్యాయం, ప్రేమ మరియు సామరస్యానికి ప్రతీకగా చెప్పబడతారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం, తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడం ద్వారా జీవితంలో మరింత అభివృద్ధి సాధించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.